రైట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. ఈ సమయం ముందు మనము పరిశుద్ధ గ్రంథమును తీసి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదముల కర్త, నీకు వందనాలు. మా ప్రభువా, మా తండ్రి, శరీరధారిగా ఈ యొక్క భూమి మీద మీరు నివసిస్తున్నప్పుడు స్వయంగా మీ నోటి నుండి పలికిన మాట, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అనే మాటను మీరు పలికినందుకు మీకు వందనాలు. ఈ మాటలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాటలు. ఈ మాటలను తీసుకొని పరిశుద్ధాత్ముడు మీకు వివరించునని, మీతో మాట్లాడునని, మీకు జ్ఞాపకం చేయునని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పలికి ఉన్నాడు. ఈ దినము గొప్ప పరిశుద్ధాత్ముడు మా మధ్యలో ఉన్నాడు, మాలో ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ తప్పకుండా ఆయన ఉంటాడని వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ దినము గొప్ప పరిశుద్ధాత్మ రూపములో మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. కాబట్టి ఈ లేఖనమును మీరు తీసుకొని మాతో మాట్లాడుచు మా యొక్క చెవికిని, మా యొక్క హృదయానికిని సున్నతి కలుగజేసి వాక్యమును మీరు విత్తుచుండగా మేము విని మంచి నేలను పడిన విత్తనముగా మొలకెత్తి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను అది ఫలించి నా తండ్రి నీ కొట్టులో చేర్చబడు గోధుమ గింజలాగా మేముండులాగున సహాయము చేయము. ఈ దినము ప్రభువా, మీరు మాట్లాడుచుండగా శ్రద్ధతోనూ వివేకముతోనూ మా మనసులను నీకు అప్పగించి మీరు చెప్పే మాటలను విని మేము జ్ఞానవంతులమై జీవములోనికి నడిపించబడటానికి సహాయము చేయమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనమందరం కూర్చుందామండి. కూర్చుందాం బ్రదర్స్, సిస్టర్స్. రైట్, చాలా సంతోషం. ఈ దినము ఏ దినమని మనం చెప్పుకుంటా ఉన్నాం? అందరు గట్టిగా చెప్పాలి. ఏమని చెప్పుకుంటా ఉన్నాం? పునరుద్ధానపు దినము. ఆమేన్, హల్లెలూయా. ఈ పునరుద్ధానము అనంటే అర్థం ఏంటి? ఎవరు మాట్లాడుతూ పిల్లలు? పునరుద్ధానము అంటే అర్థం ఏంటి చెప్పాలి. మీరు చెప్తేనే మీకు తెలిసినట్టు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి పిల్లలు? ఇక్కడ చూడాలి. తిరిగి జన్మించుట, హల్లెలూయా, లేదా తిరిగి లేచుట. పునర్ధానము చూడండి. పునర్ధానం అంటే తిరిగి జన్మించుట లేదా తిరిగి లేచుట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క రాజ్యములోనికి ఏ వ్యక్తి అయినా కానీ ప్రవేశించాలి అని అనుకుంటే ఆ వ్యక్తి తప్పక ఏమి చెంది ఉండాలి? పునరుద్ధానము చెంది ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ యొక్క నికోదేముతోటి మాట్లాడుతూ అక్కడనే ఆయన పునరుద్ధానాన్ని గురించి డిక్లేర్గా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశము, పరలోక రాజ్యమును చూస్తాడు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, అక్కడే ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక వ్యక్తి దేవుని రాజ్యములోనికి రావాలంటే తిరిగి పునరుద్ధానము చెందాలి.
కాబట్టి పునరుద్ధానము చెందాలి అంటే ఆ విత్తనములో ఏముండాలి చెప్పాలి? ఆ విత్తనములో ఏముండాలి? జీవముండాలి. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి, ఒక విత్తనములో జీవం ఉంటేనే అది బయటికి జీవించగలదు. మళ్ళీ తిరిగి పునరుద్ధరించి మొక్కగా బయటికి వచ్చి ఆకులు వేసి కొమ్మలు వేసి పువ్వులు వేసి మళ్ళీ ఏం చేస్తుంది? తనలాంటి, వేరేలాంటి ఫలాలు కాదండి, తనలాంటి ఫలాలనే అది తీసుకొస్తుంది. అప్పుడు ఆ ఫలము వలన ఈ ఎదిగిన మొక్క ఏమిటని తెలియబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధానము చెందాలి అంటే ఆయన ఒక శరీరధారిగా ఉన్నాడు. నీలాంటి నాలాంటి శరీరమే. ఆ శరీరాన్ని కూడా పునరుద్ధానము కావాలి. కాబట్టి ఆయన విత్తనమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? విత్తనమై ఉన్నాడు. విత్తనం అనగా వాక్యమై ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నాడు. ఆ విత్తనం అనే యేసుక్రీస్తులో లేకపోతే వాక్యములో ఏముండాలి? జీవం అంటే శక్తి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనకు రాయబడి ఉంటుంది, దేవుని ఆత్మ వలన ఆయన తిరిగి లేచెను. యేసుక్రీస్తు వారి శరీరం ఎట్లా లేచిందంట? దేవుని యొక్క శక్తి వలన అది తిరిగి లేపబడినని మనం చూస్తాం. అంటే క్రీస్తులో దేవుని యొక్క స్వరూపము లేకపోతే దేవుని యొక్క శక్తి అంతయు ఎలా ఉందంట? పరిపూర్ణముగా కుమ్మరించబడి ఉన్నది. దైవత్వం యొక్క శక్తి అంతా కూడా శరీరం, యేసుక్రీస్తు అనే శరీరంలో నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి ఆయనలో పునరుద్ధానపు శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా బాగా గమనిస్తే మీరు ఒక వ్యక్తికి పునరుద్ధానపు శక్తి ఎట్లా వస్తుంది? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నాలో పునరుద్ధానపు శక్తి ఉన్నదా లేదా? హల్లెలూయా. ఎట్లా నీకు పునరుద్ధానపు శక్తి వస్తుంది? లేఖనం మనకు తెలియజేస్తుంది పునరుద్ధానపు శక్తి నీకు ఎలా వస్తుందో అని. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 ఒకసారి చదవండి. పునరుద్ధానపు శక్తి నీకు ఎట్లా వస్తుందో చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, చూడండి, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అక్కడ రాయబడింది పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు బలం లేకపోతే పరిశుద్ధాత్మను వరం నీలోకి రావాలంటే నువ్వు మొదటిగా ఏం చేయాలంట? మీరు మొదటిగా ఏం చేయాలంట? మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు ఏంటంట? అప్పుడు అంటే బాప్తిస్మం పొందిన తరువాత మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అంటే దేవుని యొక్క శక్తిని మీరు పొందుదురు. దేవుడే మీలోనికి వచ్చును. పునరుద్ధానపు శక్తి మీలోనికి వచ్చును. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు బాగా గమనించండి, యేసుక్రీస్తు వారు మనలాంటి ఒక మనిషిని మనం తీసుకున్నట్లయితే, మనలాంటి శరీరం అని మనం తీసుకున్నట్లయితే, ఈ పునరుద్ధానపు శక్తి ఎక్కడ రావాలి, ఎలా రావాలి? ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా రావాలి. అంతేకాదు యేసుక్రీస్తు వారు పలికినట్టుగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించితేనే పరలోక రాజ్యానికి ప్రవేశం లేదా చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడికి నడిచి వచ్చాడు? బాప్తిస్మ కార్యక్రమానికి నడిచి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించాలి. ఈరోజు పునరుద్ధానపు దినం, పునరుద్ధాన శక్తి ఎలా మనలోనికి వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడికి నడిచి వచ్చాడు? పునరుద్ధానపు శక్తిని పొందుకోవటానికి. బాప్తిసానికి ఆయనకు వచ్చినప్పుడు, ఆయన బాప్తిసం తీసుకొని బయటికి ఒడ్డుకు రాగానే ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీదకి దిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మ అనే ఒక వరం ఆయన పొందుకున్నాడు, పునరుద్ధానపు శక్తి ఆయన పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఈ మాట చెప్తా ఉండు, నేను పునరుద్ధానమును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన పునరుద్ధానపు శక్తిని పొందుకున్న తర్వాత ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఆయన తర్వాత రోజుల్లో ఏమని చెప్తా ఉన్నాడు? నేను పునరుద్ధానమును, జీవమును నేనే. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు కూడా గమనించండి, ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుకొని యేసుక్రీస్తు నామమున బాప్తిసం మీరు తీసుకుంటారో, అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీలోకి వస్తుందో, ప్రభు మీలోనికి ఉన్నాడో, ఆ శక్తిని మీరు ఎప్పుడు పొందుకుంటారో, ఇప్పుడు నువ్వెవరివై ఉన్నావు? చెప్పాలా ధైర్యంగా? ఇప్పుడు నువ్వెవరివై ఉన్నావు? హల్లెలూయా. పునరుద్ధానమును నీవే. ఆమేన్. హల్లెలూయా. పునరుద్ధానమును నేనే. చూడండి, అది లేకపోయినట్లయితే మనము లేవలేము. దేవుని యొక్క ఆత్మచేత ప్రభువు లేచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలో ఆ పునరుద్ధానపు శక్తి ఉన్నప్పుడు, పునరుద్ధానము నీవే, ఆ పునరుద్ధానాన్ని నేనే. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఏమున్నది? జీవమున్నది. క్రీస్తు యొక్క జీవము నీలో ఉన్నది. కాబట్టి జీవమును నేనే అన్నట్టుగా జీవమును కూడా నీవే. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏంటంట? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచేవాడు అంటే చనిపోయినప్పుడు దాని అర్థం ఏంటి? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది పునరుద్ధానపు బలం, అది పునరుద్ధానం యొక్క శక్తి. కాబట్టి పునరుద్ధానము ప్రభు ఎలా పొందాడో మనం కూడా అదే వేలో మనం కూడా పొందాలి. కాబట్టి ఆ పునరుద్ధానం అంటే ఏంటిది? నాలో పునరుద్ధాన బలము ఉందా, శక్తి ఉందా లేదా, నాలో జీవం ఉందా లేదా అని నువ్వు తెలుసుకోవాలంటే ఈ రెండు లేఖనాలకు నీ దగ్గరికి వస్తే యేసుక్రీస్తు వారు నీకు సాదృశ్యంగా చేసింది నీకు అక్కడ కనపడతా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త మన పాఠంలోనికి వద్దాం. 26వ అధ్యాయం 32. 26వ అధ్యాయం 32. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనా నేను. ఈ మాటను తీసుకోండి. 26వ అధ్యాయం 32వ వచనములో, అప్పటికింకా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడలేదు, సమాధి చేయబడలేదు. దానికంటే ముందుగానే ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, మనుష్య కుమారుడు పాపాత్ముల చేతికి అప్పగించబడును, వారు ఆయనను అనేక రకములుగా హింసించి చంపివేసి అని ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. అప్పుడు నేను లేచి మీకంటే ముందుగా గలిలయకు వెళతా అనే ప్రవచనము అక్కడ వారికి చెప్తా ఉన్నాడు శిష్యులకు.
ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓ శిష్యులారా. నేను లేస్తా, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను అని చెప్తా ఉన్నాడు. ముందుగానే ఒక ప్రవచనాన్ని ఇస్తా ఉన్నాడు వాళ్ళకు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి బాగా మాట. ఆ తర్వాత ఆయన అప్పగించబడ్డాడు, ఆయన హింసింపబడ్డాడు, ఆయనను సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆదివారము తెల్లవారుజామున ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయబడ్డాడు ఆయన? ఆదివారము తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ కార్యక్రమం చూద్దాం. మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28 1 నుండి చదవండి త్వరగా. ఆ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చదవండి అమ్మా. తెలియచేయుడి, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రభువును పట్టబడక మునిపే ఆయన ముందుగానే ఏమేమి జరగబోతున్నదో ప్రవచనాన్ని ఇచ్చాడు. నీకంటే ముందుగా నేను గలిలయలోనికి వెళతా, నేను లేస్తా, నేను పునరుద్ధానం చెందుతానని వారికి ధైర్యం చెప్పి ఉన్నాడు. అదేవిధంగా ఆయన చెప్పినట్టుగా ఆయన మృతుల నుండి లేచి మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనే సాక్ష్యమును ఎవరిస్తా ఉన్నారు? రాయి పొర్లించిన దూత చెప్తా ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన లేచి మొదటిగా ఎవరికి కనిపించాడంట? 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. ఎవరికి కనపడ్డాడు? మగ్దలేని మరి. ఆమెకి ఎన్ని దయ్యములు పట్టినాయి? 7 దయ్యములు పట్టిన మగ్దలేని మరి అని ఒక ఉంటే ఆ 7 దయ్యములను వెళ్ళగొట్టాడు ప్రభు. ఆమెకు మొట్టమొదటిగా కనిపించాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో ఏమున్నది చెప్పాలి. ఆయనలో ఏమున్నది నాకెళ్ళి చూడాలి అందరూ. ఇప్పుడే చెప్పే కదా, ఆయనలో ఏమున్నది? పునరుద్ధాన బలం ఉంది. హల్లెలూయా. పునరుద్ధానపు బలం ఉన్నప్పుడు, ఆ గింజలో జీవం ఉన్నప్పుడు అది ఎందుకు తిరిగి బ్రతకదు? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మీరు జాగ్రత్తగా చూడాలి. అది ఎందుకు తిరిగి బ్రతకదు? తిరిగి బ్రతకలేదు అంటే దాంట్లో అర్థం ఏంటి? దానిలో జీవము లేదు, పునరుద్ధానపు శక్తి లేదు. కానీ నిజంగా ఆ విత్తనములో పునరుద్ధానపు జీవం ఉండి, పునరుద్ధానపు శక్తి ఉండి, ఆ బలం ఉంటే అది భూమిలో పాతి పెట్టబడి దానికి నీరు తాకినప్పుడు అదెందుకు తిరిగి బ్రతకదు? కంపల్సరిగా అది తిరిగి బ్రతుకుతుంది, బ్రతికి తీరాల్సిందే. హల్లెలూయా. ఒక నిజమైన జీవము గల విత్తనానికి తిరిగి బ్రతికే గుణము దానిలోనే కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు అనే శరీరము
పునరుద్ధానం బలముతో ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తితోటి నిండుకొని ఉన్నది. ఇప్పుడు ఆయన తప్పకుండా ఏం కావాలి? ఆయన పునరుద్ధానం తప్పకుండా చెందాల్సిందే. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఏం రాయబడింది లేఖనములో? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. నిజమైన విత్తనములో జీవం ఉంటే అది తిరిగి పునరుద్ధానం చెందకుండా ఉండుట అసాధ్యము. తప్పకుండా అదేమవుతుంది? తిరిగి జన్మిస్తుంది, అంతే. కాబట్టి యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆ మరణము ఆయనను బంధించి మళ్ళీ తిరిగి లేకుండా ఉండుట, దాన్ని పట్టుకొని ఉండటానికి దాని శక్తి సరిపోదండి. అట్లనే క్రీస్తు ఆత్మతోటి నింపబడిన మనము, పరిశుద్ధాత్మతోటి నింపబడిన మనము, అంటే ఆయన రక్తముతోటి కడగబడిన ప్రజలు ఎవరైనా కానీ మరణము వారిని బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకంటే ప్రభు ఏమని చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను, ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. బాగా గమనించాలి పాఠాన్ని మీరు. అందులో ఉన్న శక్తి ఏందో గమనించాలి. ఆ శక్తిని నువ్వు కూడా పొందుకున్నావు. నిన్ను కూడా మరణం బంధించి ఉంచుట అసాధ్యము. అందుకే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తె అని పేరు నీకున్నది. ఏదో నార్మల్ వ్యక్తివి నువ్వు కాదు. లేకపోతే ఏదో ఈ లోకంలో లేకపోతే అంటరాని వారుగా, లేకపోతే మాల మాదిగలుగా, డెక్కల వారుగా, లేకపోతే రకరకాల పేర్లతోటి పిలుచబడుతున్న అటువంటి వ్యక్తివి నీవు కాదండి. క్రైస్తవుడు అంటే ఏంటిదంట? పునరుద్ధానపు శక్తిని కలిగిన ప్రత్యేకమైన జనాంగము. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. నువ్వెప్పుడైతే నీ తల్లిదండ్రులకు జన్మించిన జన్మ నుండి బాప్తిసం అనే కార్యక్రమంలోనికి నువ్వు వచ్చి తిరిగి జన్మించావో, ఇప్పుడు నువ్వేమైపోయినావు? ప్రత్యేకమైన జనాంగము. దేవుని ఆత్మ మూలముగా జన్మించిన దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. కాబట్టి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని అపోస్తల కార్యము 2:24 రాయబడి ఉన్నది. కాబట్టి నీ మరణ వేదనలు కూడా దేవుడు తొలగించి ఏం చేస్తా ఉన్నాడు? నిన్ను కూడా పునరుద్ధానము చెందిస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవం అంటే అర్థం ఏంటి? పునరుద్ధానము చెందేవారు. క్రైస్తవం అంటే అసలైన అర్థం ఏంటి? పునరుద్ధానము చెందేవారు. ఎందరైతే క్రీస్తుని అంగీకరించారో వారందరూ కూడా పునరుద్ధానము చెందేవారు, తిరిగి జన్మించేవారు. హల్లెలూయా. మరణము నిన్ను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకంటే ప్రభువు నీకు వాగ్దానం, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను, అంటే సమాధి చేయబడినను, తిరిగి ఆయన రాకడ సమయంలో ఏమవుతుంది? తిరిగి పునరుద్ధానము చెందుతారు. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి యేసుక్రీస్తుని గురించి. ఆయన అంటే దేవుడు. యేసుక్రీస్తు అంటే ఎవరు? దేవుడు. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి, ఎట్లా కనపడ్డాడంట? దేవుడే ఆకారమందు ఎలా కనపడతా ఉన్నాడు? రక్త శరీరములు ధరించుకున్న మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అంటే ఏ మరణము అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. జాగ్రత్తగా వినాలమ్మా. ఎట్లంట? దేవుడే ఉండి ఆకారం ముందు ఎట్లా కనపడతా ఉన్నాడు? మనుషుడిగా కనపడి శిలువ మరణం పొందేంతకంటే క్రూరమైన మరణము పొందేంతకు విధేయత చూపిన వాడై. ఏం చూపాడంట? విధేయత. హల్లెలూయా. చూడండి, ఆయన ఆత్మతోటి నింపబడిన ప్రతి ఒక్కరు కూడా అదే విధేయతను చూపుతారు.
ప్రభు యొక్క ఆత్మతోటి, క్రీస్తు యొక్క ఆత్మతో నింపబడినవాడు, లేకపోతే దేవుని యొక్క ఆత్మతోటి నింపబడినవాడు, లేదా పరిశుద్ధాత్మతో నింపబడినవాడు తప్పకుండా ఏం చూపుతాడు? ఏం చూపుతాడు? విధేయత చూపుతాడు. పౌలుని మీరు తీసుకోండి, ఎంత విధేయత చూపాడో చూడండి. ఎందుకు అవి రాయబడి అంటే మనకు ఒక దృష్టాంతంగా, సాదృశ్యంగా, మనకు బుద్ధి వచ్చేలాగా, లేకపోతే ఆ విధంగా మనం నడుచుకునేలాగా రాయబడి ఉన్నాయి అపోస్తల కార్యముల నుంచి మిగతా అన్నీ కూడా. స్టెఫను మీరు తీసుకోండి, ఎంత విధేయత చూపాడు. మరణిస్తున్నప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభు ఏ విధంగా అయితే మొరపెట్టి ఉన్నాడో అదే విధంగా తనను రాళ్లతో కొడుచున్న వారిని కూడా క్షమించమని అడిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం స్టెఫనును. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు? వారు మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కాదు. జాగ్రత్త వినాలి, మా షారాన్ని ఇటు తిరగాల. చూడండి, మరణం వరకు వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను తీసుకో, మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కాదు. దానియేలును తీసుకో, మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కాదు. మోషేని తీసుకో, అట్లా ఎవరినైనా తీసుకో. ఎందుకంటే వారిలో ఏమున్నదంట? దేవుని యొక్క ఆత్మ వారిలో పనిచేస్తూ ఉన్నది. కాబట్టి విధేయత చూపి మనల్ని మనం తగ్గించుకుంటే మనకు మరణమాసన్నమైనను ఏదైనాను కానీ ఏదియు దేవుని నుండి మనల్ని ఎడబాపనేరదు. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, కాబట్టి విధేయత చూపాడు కనుక, తను తగ్గించుకున్నాడు కనుక ఏమని చెప్తా ఉండే యేసుక్రీస్తు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని తిరిగి దక్కించుకొనును. ఇప్పుడు స్టెఫనుకు దక్కిందా దక్కలేదా? ఆమేన్, హల్లెలూయా. ఎవరి నిమిత్తము అతను మరణించాడు? క్రీస్తు నిమిత్తం. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తు నిమిత్తం ఒకవేళ మనం మరణానికి అప్పగించబడిన నీ ప్రాణము ఎక్కడ ఉందంట? దేవుని యందు దాచబడి ఉన్నది. నీ ఆత్మ ఎక్కడ దాచబడి ఉన్నది? దేవుని యందు దాచబడి ఉన్నది. ఇంకెవడు తీసుకుంటాడు నీ ఆత్మ దొంగిలించడానికి? ఆయన చెయ్యి ఎంతో బలమైనది, ఆయన చెయ్యి ఎంతో శక్తి గలది. అందుకని యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు, గొర్రెలు నావి, అవి నా తండ్రి చేతిలో ఉన్నాయి, ఆయన ఎంతో బలవంతుడు. ఆ మాటలు మీరు యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల కాపరి అనే సబ్జెక్ట్లో మీరు చూస్తారు. ఎక్కడ దాచబడి ఉన్నాయంటే ఈ గొర్రెల యొక్క ఆత్మలన్నీ తండ్రి చేతిలో దాచబడి ఉన్నాయి. దాచేసిన తర్వాత దాన్ని తీయగలిగే దమ్మున్నవాడు ఎవడను ఉన్నాడా? ఎవడను లేడండి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము కూడా మనుష్యులుగా ఆకారమందు మనం కనపడతా ఉన్నాం. మనకి ఎలాంటి మరణం వచ్చినా కానీ విధేయత మనము చూపాలి. మనం తగ్గించుకున్నట్లయితే ప్రభువులాగా ఎక్కడికి హెచ్చింపబడ్డాడు ఆయన? దేవుని లేకపోతే తండ్రి కుడి పార్శ్వం మీదికి ఆయన హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. బాగా గమనించాలి, ఎక్కడికి హెచ్చించబడ్డాడు ఆయన? తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు కనుక తండ్రి స్థానములోనికి, తండ్రి యొక్క రొమ్ముకు, తండ్రి యొక్క కుడి పార్శ్వం మీదికి ఆయన హెచ్చింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు కూడా మనకు సేమ్ అదే వాగ్దానం ఇచ్చాడు. ప్రభు కూడా మనకేమైనా వాగ్దానం ఇచ్చాడు? నేను జయించి నా తండ్రి సింహాసనమునందు కూర్చున్న ప్రకారము జయించువాడు నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. కాబట్టి నువ్వు కూడా జయించినప్పుడు ఎక్కడికి హెచ్చింపబడతావు? యేసుక్రీస్తు యొక్క సింహాసనమునందే ఆయన కుడిపార్శ్వం మీద నువ్వు కూర్చుండబెట్టబడదేవు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, పాపం వలన వచ్చు జీతము మరణమై ఉన్నది. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏమున్నదంట? నిత్య జీవము. కాబట్టి తిరిగి జన్మించిన మనము ఇక పాపపు జోలికి
పోకూడదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నియమము ఏమున్నదంట? కృపావరం ఏమైనది? నిత్య జీవమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒకసారి నువ్వు తిరిగి జన్మించిన తర్వాత మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు. ఇంకేంటిదంట? ఇక మరణానికి మన మీద ప్రభుత్వం అన్నది లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో క్లియర్గా చెప్తా ఉంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. ఇక మరణానికి ఇంక నీ మీద ప్రభుత్వం ఎక్కడ చేస్తుంది? నువ్వు ఎక్కడి నుంచి దాటావు? మరణము నుండి జీవములోనికి. మరణం ఏమైనది? పాపమైనది, అపవాది అయినాడు. నువ్వు మరణములో ఉంటే అపవాది నీ మీద ప్రభుత్వము చేస్తాడు. కానీ నువ్వు ఇది దాటేసి ఎక్కడికి వెళ్ళిపోయినావు? జీవంలోనికి వెళ్ళిపోయినావు. జీవానికి మూలకారకుడు ఎవరు? యేసుక్రీస్తు. కనుక నాయనంటుండి, నేనే జీవమును. ఇప్పుడు ఇంకా మరణానికి ప్రభుత్వం ఉంటుందా? ఉండదు. కానీ నీ మీద ప్రభుత్వం చేసేది ఎవరు? జీవాధిపతి అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఒక శరీరధారిగా తీసుకున్నప్పుడు ఆయన ఎప్పుడైతే మరణాన్ని జయించి లేచాడో ఇక మరణమునకు ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. మనం ఏం చేస్తా ఉన్నాము? ఇప్పుడు ప్రభు ఎట్లయితే జీవిస్తూ ఉన్నాడో మనము కూడా అదే విధంగా జీవిస్తాము అని నమ్ముతా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో దానిని దేవుడు చేసెను. ఎవరు చేశారంట? ఎవరు చేశారంట? ఇటు చూడాలి మనం, ఇటు చూడు, పూర్తి తిరిగి ఇటు చూడు. దేవుడు చేసెను. హల్లెలూయా. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ఈ కార్యములన్నీ చేయటానికి, నిన్ను కూడా మరణం నుండి జీవంలోనికి దాటించటానికి, ఇక నిన్ను పట్టుకొని నిండుటకు మరణానికి అసాధ్యములాగా చేయటానికి, ఇక మరణము నీ మీద ప్రభుత్వము చేయకుండా ఉండటానికి, క్రీస్తులోనికి రాకమునుపు నువ్వు పాపానికి దాసుడవు, పాపము నిన్ను ఏలుతా ఉన్నది, పాపానికి అధిపతిలాగా ఉన్నటువంటి అపవాది నీ మీద పెత్తనము చలాయిస్తూ ఉన్నాడు. ఆ దాస్యపు సంఖ్యల నుండి విడిపించటానికి ప్రభువు ఏమైనాడంట? కల్వరిలో పైకెత్తబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. పునరుద్ధానము చెందినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి గ్రంథాలు, మిగతా గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఆ గ్రంథాలు దేన్నైతే చేయలేకపోయినాయో దానిని దేవుడు చేసెను అని మనకు రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, ప్రభు యొక్క మరణము ఒకరి కొరక లేకపోతే మనుషులందరి కొరక? చెప్పాలి మీరు నోరు తెరిచి. ఒకరి కొరక, మనుషులందరి కొరక? రైట్, మనుషులందరి కొరకు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఆ విషయాలు చూస్తాం. 2వ అధ్యాయం 9వ వచనం తీయండి. ఇంకొంచెం ఉన్నది, మనం ఓపిక పట్టుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. చూడండి, దేవుని కృప వలన ఆయన అంటే యేసుక్రీస్తు ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు, లేకపోతే రుచి చూచున్నట్లు. హల్లెలూయా. అమ్మా జాగ్రత్తగా వినాలి. ఏంటిదంట? యేసుక్రీస్తు ఎవరి కోసం అంట? యేసుక్రీస్తు ఎవరి కొరకు మరణించాడు? ఇది చెప్పాలి. యేసుక్రీస్తు నా కొరకు, నీ కొరకే కాదు నాయన, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుని కొరకు. ఆమేన్, హల్లెలూయా.
ఒకరి కోసం కాదు, ఒక తెగ కోసమే కాదు, ఒక యూదుల కోసమే కాదు, లేకపోతే ఇంకేదో సమరయుల కోసమో, లేకపోతే అప్పుడున్న జనాంగం కోసమో కాదు, కానీ భూమి మీద ఆదాము నుండి పుట్టించి మొదలుకొని చివరి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి వరకు కూడా ఆయన ఏం చేశాడంట? ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించున్నట్లు, లేకపోతే రుచి చూచున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు ఏం చేయబడ్డాడంట? ఆయన మనుష్యుల ఆకారమందు కనపడినట్టుగా ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఈ మనుషునిగా కనపడిన ఆకారము ఎలా ఉందంట? దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడే ఏ విధంగా వచ్చాడు భూమి మీదకి? జాగ్రత్త చెప్పాలి. ఏ విధంగా వచ్చాడు? ఆకారమందు మనుష్యుడిగా కనబడి. ఆకారమందు మనుష్యుడిగా కనబడటం అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనం చదువుకుంటున్నాం కదా, దాని అర్థం ఏంటి? ఆకారమందు మనుష్యుడిగా కనబడటం అంటే దాని అర్థం ఏంటి? దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు. మనము కూడా దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడినాం. మనం బాగా గమనించాలి. ఇప్పుడు ఆదికాండంలో మనము తీసుకెళ్తుంది ఈ పాఠం మనల్ని. ఆదికాండం ఒక వాక్యాన్ని మనం తీసుకెళ్తా ఉంది. అక్కడ అపవాది ఏమని అవ్వకు చెప్తా ఉన్నాడు? చూడండి, అపవాది ఏమని చెప్తా ఉన్నాడు అవ్వకు? మీరు దేవదూతల వలె పోలి ఉంటారు, లేకపోతే దేవదూత వలె ఉందు అని దేవునికి తెలియను. బాగా గమనించాలి. అయితే చూడండి, ఆ కార్యము రాకమునిపే అవ్వ ఏమనుకుందంటే, ఆ పండు తిని నేను ఏ విధంగా ఉండాలనుకున్నది? దేవదూతల వలె ఉంటాననుకున్నది. మనుష్యుల ఆకారమందు ఆయన కనబడి దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు. మనం కూడా దూతల కంటే కొంచెం తక్కువ చేయబడ్డాం. బాగా గమనించాలి. కానీ మనం ఎవరమై ఉన్నాము? అది ఆదాము ఎవరై ఉన్నారు? దేవుని కుమారుడైన. అవ్వ ఎవరై ఉన్నారు? దేవుని కుమార్తె అయి ఉన్నది. కుమారులు ఎక్కువ, దాసులు ఎక్కువ? దేవదూతలందరూ కూడా దేవునికి దాసులు, కానీ వారిని ఎన్నడే కానీ కుమారులు కుమార్తెలని ఆయన పిలవలేదు. కానీ ఎవరిని కుమారులు కుమార్తెలని పిలిచాడు? ఆదాము అవ్వను కుమారులు కుమార్తెను పిలిచాడు. ఒకవేళ మనము దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడవచ్చు, కానీ మనం ఎవరమై ఉన్నాము? కుమారులం. కాబట్టి తండ్రి ఆస్తి అంతటికి హక్కుదారులం. దాసుడు ఇంటి లోపల ఉండడు, కానీ దాసుడు ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. కాబట్టి దేవదూతలందరూ మనకు ఎవరై ఉన్నారు? సేవకులై ఉన్నారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవదూతలు ఎటువంటి వారు? మనకు సేవకులు. కానీ అవ్వ ఏం చేసిందంటే, వాడు చెప్పిన దాన్ని విని నేను దేవదూత వల్లే ఉంటాను అనుకొని ఏం చేసిందామా? పాపంలోనికి అడుగుపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు మనకేమని వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు మనకేమని వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? పరలోకమందు మనము కూడా ఎవరితోటి సమానం? దేవదూతలతో సమానం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వారికంటే కూడా ఇంకా ఎక్కువే. ఎక్కడ రాయబడి ఉంటుందో తెలుసా? అది ఏ సందర్భం రాయబడి ఉంటుందో తెలుసా? హల్లెలూయా. ప్రభు చెప్పాడు కదా, అయ్యా కొంతమంది వ్యక్తులు వచ్చి అడిగారు, ఒక స్త్రీ 7 మంది పురుషులతోటి ఒకరి తర్వాత పెళ్లి చేసుకుని అందరూ చనిపోయారు. లాస్ట్కు ఆ స్త్రీ కూడా చనిపోయింది. పరలోకములో ఇప్పుడు ఎవరికి భర్తగా భార్యగా ఈమె ఉంటుంది అంటే అక్కడ ప్రభు చెప్తా ఉంటాడు. ఏమో చెప్తా ఉన్నాడు? అక్కడ ఏ పెళ్ళిళ్ళు అనేవి
ఉండవు, ఏ భర్త అన్నది, ఏ భార్యాభార్య సంబంధము ఉండదు. కానీ దేవదూతలతో సమానముగా మానవుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి, యేసు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. ఆకారం ముందు మనుషులుగా కనపడేటట్టు తగ్గించుకున్నాడు ఆయన, దేవుడు అయ్యుండి. చూడండి, కానీ మరణం పొందినందున విధేయత చూపి శిలో మరణం పొందినందున ఏమైనాడంట? మహిమ ప్రభావములతో కిరీటము, అమ్మా జాగ్రత్తగా వినాలి, మహిమ ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రేపు మాపు నువ్వు కూడా మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా నువ్వు అక్కడ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అది జీవ కిరీటం అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, నా కొరకు కిరీటము దాచబడి ఉంది, లేదా ఉంచబడి ఉన్నదని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మానవుడివైన నువ్వు గొప్పనా, దేవదూతలు గొప్పనా? క్రీస్తు యేసునందున్నవాడు గొప్పవాడై ఉన్నాడు. నీకు మహిమ ప్రభావములతో కిరీటము ధరింపచేయాలని యేసుక్రీస్తు వారు శిలో మరణం పొంది పునరుద్ధానుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆయన మాంసయుక్త దేహమందు ఆకారముందు శరీరధారిగా దూతల కంటే కొంచెం తక్కువ చేయబడిన వాడు యేసైతే, ఆయన పిల్లలు కూడా రక్త మాంసంలో కలవారైనందున మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు మనము జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఎందుకు ఆయన ఆకారం ముందు మనుషునిగా కనపడి దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా ఎందుకు వచ్చాడంట? మరణ బలము గలవాడైన అపవాదిని అదే మరణముతోటి నశింప చేయాలని. ఒకటి, మన జీవితకాలం అంతా కూడా మనకు దేనికి భయము? దేనికి మనం భయపడం? ఆహారం లేకపోయినా పెద్దగా భయపడం, కూడు లేకపోయినా పెద్దగా భయపడం. కానీ చివరికి ఏంటిది? మరణం వస్తుందంటే, చనిపోతున్నామంటే మనకు భయము పట్టుకుంటుంది. ఇది చిన్నప్పటి నుంచి లాస్ట్ చనిపోయేంత జీవితకాలం అంతా కూడా మనకు దేనివల్ల భయం? మరణం వల్లనే మనకు భయం. కాబట్టి జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించుటకు, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు యేసుక్రీస్తునైతే దేవుడు కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఆమేన్, హల్లెలూయా. అయ్యా కుర్చీలో కావాలంటే కూర్చోండి బ్రదర్, కాళ్ళు నొప్పులు ఉంటాయి, ఎందుకంటే మీకు ప్యాంట్లు టైట్ ఉంటాయి కాబట్టి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ విధంగా ఆయన రక్త మాంసం పాలివాడై మరణ బలము గలవాడిని నశింప చేయటానికి, దాస్యమునకు మరణ భయం చేత జీవితకాలం అంతా దాస్యముకు లోబడిన మనల్ని విడిపించటానికి క్రీస్తు యేసు కూడా రక్త మాంసంలో పాలివాడై మన కొరకు హింసింపబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధానుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానము చెందాడో క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి ఏం చేసేసాడంట? చూడండి, ఎప్పుడైతే తిరిగి లేచాడో ఇప్పుడు మరణం ఏమైపోయినది? నిరర్ధకమైపోయింది. ఎందుకు పనికిరానిది అయిపోయింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బాగా గమనించాలి, పునరుద్ధానములు ఉన్నటువంటి శక్తి ఏం జరిగింది? పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన మరణాన్ని నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేనివల్ల తెచ్చాడంట? సువార్త వలన ఏమొస్తున్నాయి వెలుగులోనికి? జీవమును అక్షయతను. ఆయన మరణాన్ని ఎప్పుడైతే నిరర్ధకం చేశాడో సువార్త వెలుగులోనికి వచ్చేసింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ సువార్త నీకేం తీసుకొస్తుందంటే జీవం ఇస్తుంది, ఇంకా అక్షయతను. అంటే నువ్వు ఎన్నడూ నశించిపోకుండా ఉండేదాన్నే అక్షయత అంటారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు క్షయము కాలేవిక. కాబట్టి సదాకాలము దేవునితో కూడా ఉందుము అని రాయబడి ఉంటుంది. అదే అక్షయత అంటే.
ఏ విధంగా అక్షయత కావాలంటే ఏం కావాలి? జీవం ఉండాలి. జీవం లేకపోతే అది క్షయమైపోతుంది. కానీ జీవం ఉంటే అక్షయత. హల్లెలూయా. కాబట్టి మరణాన్ని ఆయన నిరర్ధకం చేసి పునరుద్ధాన దినాన నీకు నాకు జీవమునిచ్చి అక్షయతను ఇచ్చాడు. సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సువార్త వెలుగై, వాక్యము వెలుగై ప్రపంచమంతా ఏం చేస్తూ ఉంది? వెలిగించబడతా ఉన్నది. ప్రతి ఒక్కరిని జీవంలోనికి తీసుకొస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరిని అక్షయతలోనికి తీసుకువస్తాడానికి ఈ సువార్త అనేది వెలుగులోనికి వచ్చి అన్ని దేశాలకు, ప్రతి కుటుంబానికి కూడా ఇది వచ్చి ఆ వెలుగు తాకుతూ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్క మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఎవరి ద్వారా? ఒక్క మనుషుని ద్వారా, ఆర్తనే ఆదాం. అదేవిధంగా యేసుక్రీస్తుని రెండవ ఆదాము ద్వారా మృతుల పునరుద్ధానము వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒకని అవిధేయత ఏమి జరిగింది? మనకు మరణం తీసుకొస్తే, ఒకని యొక్క పాపము ద్వారా మరణం వస్తే, అదే ఇంకొకని ద్వారా మనకేం జరిగింది? జీవం వచ్చింది, ఇంకా అక్షయత వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. మృతుల పునరుద్ధానం అన్నది వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పునరుద్ధానపు బలము అంటే అటువంటిది. కాబట్టి అటువంటి పునరుద్ధాన బలాన్ని పొందుకున్న మనము ఇక మీదట మన కొరకు కాక, ఏమి రాయబడినది వాక్యము? చూడండి, జీవించు వారికి మీదట తమ కొరకు కాక క్రీస్తు యేసు దగ్గరికి వచ్చి ఆయనను నమ్మి బాప్తిసం పొంది ఆయన యొక్క ఆలయములు లేకపోతే ఆయన యొక్క నియమ నిబంధన ద్వారా భయభక్తులతో జీవిస్తున్న మనము ఇక మీదట మన కొరకు కాక మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఏం చేయాలంట? మన కొరకు తిరిగి లేచిన యేసు కొరకు మనము జీవించాలి. అది మనం జీవితంలో చూపాల్సింది. ఇక మన కొరకు కాదు మనం జీవించేది. మన కొరకు ఎవరైతే మృతి పొంది తిరిగి లేచాడో ఆ వ్యక్తి కోసం మనము జీవించాలని నిశ్చయించుకోవాలి. ఈ దినాన మనము ఈ పునరుద్ధాన దినాన నువ్వు ఏమని నిశ్చయించుకుంటావు? ఏమని తీర్మానం చేసుకుంటావు? ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచిన పాపం అంతటిని తీసివేసి నాకు జీవమును అక్షయతను సువార్త వలన నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ జీవితం అంతా కూడా నేను ఏ విధంగా ఉంటా? నా కొరకు తిరిగి లేచిన వానికి జీవించుటకు నేను నిశ్చయించుకుంటాను అన్నది ఈ దినాన నువ్వు నిర్ణయము తీసుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడుందంట? క్రీస్తుతో కూడా ఎక్కడుంది? ఎక్కడ ఉంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. క్రీస్తుతో కూడా ఎక్కడుందంట? దేవుని యందు దాచబడి ఉన్నది. అది గొప్ప విషయం. దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి నీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నది కనుక నీవు ఏం సాక్ష్యం కలిగి ఉండాలి? ఏం సాక్ష్యము కలిగి ఉండాలి? ఏం సాక్ష్యము కలిగి ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు నిద్రపోతున్నను, మేల్కొని ఉన్నను, దేవునితో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేని కొరకు మృతి పొందాడంట? ఇంకా ఆయన మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. హల్లెలూయా. ఇంకా చూడండి, దేవుని యొక్క పునరుద్ధానపు శక్తులు ఇంకేముందంటే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన అంటే యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహమందు ప్రత్యక్షమయ్యుండు. హల్లెలూయా.
చూడండి, ఇంకా ఎందుకు దేవుడు ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడంటే మనం ఏ విధంగా ఉండాలంట? ఆయన సన్నిధిలో, ఆయన సముఖమందు, ఆయన ఎదుట పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఉండాలి. ఆ విధంగా నిలబెట్టడానికి ప్రభు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మనల్ని సమాధానపరిచెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన పునరుత్థానమునకు సాక్షి అయి ఉండాలి. ఏ విధంగా ఉండాలంట? మనము ఆయన పునరుత్థానానికి సాక్షి అయి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? నా కొరకు యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన పునరుత్థానుడయ్యాడు అన్న మాట నీ నోటి నుండి ఇతరులకు చెప్పటమే సాక్షి అయి ఉండుట. అది నేను ఖచ్చితంగా నమ్ముచున్నా. నా కొరకు దేవుడు మరణించి తిరిగి సజీవుడైన ఆయన పునరుత్థానుడు అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. ఆయన సమాధి ఖాళీ సమాధి అని మనం చెప్పగలాలి. చూడండి, అది సాక్ష్యం అంటే. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, చివరికి మనం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనం. మనమే కాదు, ఇంకా ఎవరెవరు ఆయనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారో చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 31. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్పాడంట? ముందుగా తెలుసుకొని యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రభువు మీలాగా లేకపోతే వేరే దేవుళ్ళలాగా కుళ్ళిపోలేదండి సమాధిలో. ఏంటంట? పాతాళములో విడవబడలేదండి. కానీ నా ప్రభు పాతాళానికి వెళ్ళాడు, కానీ అక్కడ నుంచి పరిశుద్ధులను తీసుకొని వచ్చాడు. ఆయన శరీరము కుళ్ళిపోయి కుసించిపోలేదు, కానీ ఆయన శరీరము మూడవ దినాన పరిశుద్ధముగా లేచింది అన్నది నీకు తెలుసు. అది నువ్వు నమ్ముతా ఉన్నావు. కాబట్టి దానికి నువ్వు ఈ దినాన సాక్షివై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానపు దినాన మనం వచ్చి ఆరాధన చేస్తున్నామంటే మనం ఎవరి కొరకు సాక్షిగా ఉండాలి? పునరుద్ధానుడైన యేసుక్రీస్తుకు సాక్షిగా మనము ఉండాలి. చూడండి, దావీదు భక్తుడు ముందుగానే తెలుసుకొని, చూడండి, క్రీస్తు అంటే అభిషక్తుడు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గూర్చి చెప్పాను. కాబట్టి మనము కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం చూడలేదు, ఆయన యొక్క సన్నిధిని మనం చూడలేదు శరీరధారిగా ఉన్నప్పుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? విశ్వాసము ద్వారా దానిని మనము నమ్ముతా ఉన్నాము. అది నిజముగా జరిగిందని మనము విశ్వాసము ద్వారా నమ్ముతా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మనము మరి ఏమైనామంట? మరీ ధన్యులమై ఉన్నాము. కాబట్టి ఈ దినాన మనము ప్రభు కొరకు సాక్షిగా నిలబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అపోస్తల కార్యం 4:33 చదవండి. అక్కడ కూడా కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అపోస్తల కార్యం 4:33. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనమే కాదండి ఇది నాన్న, లేకపోతే దావీదు భక్తుడే కాదు, అపోస్తలులు కూడా బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. కాబట్టి ఈ దినాన ప్రభు మన నుంచి కోరుకున్నది ఏంటంటే, నాకు సాక్షివై ఉండాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటే దాని అర్థం ఏంటిది? యేసుక్రీస్తు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడయ్యాడు అన్నదే నువ్వు
సువార్త. మరణ పునరుద్ధానములను గురించి చెప్పటమే సువార్త. కాబట్టి దాని సాక్ష్యమై ఉండాలి. చూడండి, వారు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఏముందంట? నువ్వెప్పుడైతే ధైర్యముగా క్రీస్తుని గురించిన సాక్షివై నువ్వు ఉంటావో దేవుని యొక్క కృప నీ యందు ఎట్లా ఉంటుందంట? అధికముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏమని చెప్తాను చూడండి, 4:2లో ఇంకా మనం ఏమని చెప్పాలనో చూడండి. సాక్షి ఉండటం అంటే మనం ఏ విధంగా చెప్పాలనో చూడండి. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు. చాలమ్మా, మనం ప్రకటించేది అంతే. ఏంటిది? నేను మీకు ముందుగానే నేను చెప్పా, క్రైస్తవం అంటే అసలు దేని మీద ఆధారపడి ఉన్నది? దేని మీద ఆధారపడి ఉన్నది? పునరుద్ధానం మీదనే ఆధారపడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు క్లియర్ చేస్తున్నాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. కాబట్టి ఆ వాక్యం ముందుగా మనం చదువుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రజలకు మనం ఏమని బోధించాలంట? చూడండి, వారు అంటే అపోస్తలులు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు. మనం అది చెప్పాల్సి ఉంది. ఏంటిదంట? యేసుక్రీస్తుని బట్టే మనకు తిరిగి పునరుద్ధానము. నువ్వు చనిపోయిన తిరిగి జీవించాలంటే, లేదా పరలోకం వెళ్ళాలంటే, లేకపోతే వాళ్ళు ఏమంటారు హిందూ సంప్రదాయం ప్రకారము? ఏమంటారు దాన్ని? పైకి పోవటం దాన్ని ఏమంటారు? స్వర్గంలోనికి నువ్వు పోవాలన్నా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని బట్టే. యేసు ద్వారా తప్ప నువ్వు స్వర్గంలోనికి వెళ్ళలేవు. ఆయన ద్వారా నేను స్వర్గంలోనికి వెళ్ళాలి. దాన్నే మనం పరిశుద్ధ గ్రంథంలో పరలోకం అని అంటాం. పరలోకానికి వెళ్ళగలిగేది ఏ విధంగా? యేసుక్రీస్తు ద్వారానే. హల్లెలూయా. కాబట్టి మనం చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తుని బట్టే పునరుద్ధానం ఉన్నది నాయన నీకు. ఇక ఏ దేవుడు దేవతలైన వాళ్ళ ద్వారా నువ్వు పరలోకం కానీ స్వర్గంలోనికి నువ్వు వెళ్ళలేవు అన్నది ఏం చేయాలంట? బోధించాలి, వారికి ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు శ్రమపడి మృతుల చూడండి పునరుద్ధానము పొంది వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఎట్లా పునరుద్ధానం కలుగుతుందయ్యా? మీ యేసుక్రీస్తు ద్వారా నాకు నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది అని ఎవరైనా అడిగారనుకో, ఎట్లా అంట? ఏమని చెప్పాలంట? క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా చనిపోయి తిరిగి 3వ దినాన బ్రతికినట్టుగా చరిత్రలో లేదు. బ్రతికి ఇంక ఎల్లప్పుడూ జీవిస్తున్నవాడు ఎవరు? ఒక్క యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి అలా మృతి చెంది పునరుద్ధానము చెందిన వాడిలో మొదటి వాడు ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఇది మనం ఎప్పుడైతే వాళ్ళు చెప్తామో ఇదేమవుతుందంట? ఈ ప్రజల కంటే యూదులకు, అన్యజనులు అంటే మనకు, యూదులు కాక ఉన్నటువంటి ప్రపంచ జనాభాలో ఉన్న ప్రజలందరూ కూడా అన్యజనులు. వీరందరికీ కూడా ఏం జరగబోతుందంట? వెలుగు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పునరుద్ధానములో ఏమొచ్చింది? మనకు వెలుగు వచ్చి ఉన్నది. పునరుద్ధానములో ఇంకా మనకేమొచ్చున్నది? జీవం వచ్చి ఉన్నది. పునరుద్ధానములు ఇంకా మనకేమొచ్చున్నది? అక్షయత వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు మన కొరకు శ్రమ పడ్డది ఏదో ఆషామాష కోసము కాదండి, లేకపోతే అదేదో చరిత్ర కాదండి. అదేంటిది? సత్యమై ఉన్నది.
అందులో ఒక పర్పస్ ఉన్నది, అందులో ఒక ఉద్దేశం ఉన్నది. అక్కడ మరణాన్ని జయించటానికి ఒక ఉద్దేశం ఉన్నది. తన పిల్లలను మరణపు దాస్యము నుండి తిరిగి విడుదల కలగజేయాలని ఒక ఉద్దేశం ఉన్నది. అక్కడ నీకు జీవం తీసుకురావాలనే ఉద్దేశం ఉన్నది. అక్కడ నీకు అక్షయతను తీసుకురావాలనే ఉద్దేశం ఉన్నది. హల్లెలూయా. అక్కడ నీకు వెలుగును తీసుకురావాలని ఒక ఉద్దేశం ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు బలము శక్తిలో ఇన్ని కార్యములు జరిగి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయము. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును అంగీకరించి ఉన్నావో ఆ తర్వాత చనిపోయే వారందరూ ఎవరంట ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు తిరిగి మళ్ళీ బ్రతుకుతావు. హల్లెలూయా. చూడండి, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను రాయుము. కాబట్టి క్రీస్తు యేసునందున్నవాడు మృతి చెందినను తిరిగి బ్రతుకును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును, పునరుద్ధానమును జీవమును నేనే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి నుంచి అంటే బాప్తిసం పొందుకున్నప్పుడు అలా ముంచి అలాగ ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఒకవేళ మృతి చెందిన తమ శరీరాన్ని విడిచిపెట్టినా వారందరూ ఏమైనారంట ధన్యులు అయి ఉన్నారు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క ఈ దేహాన్ని విడిచిపెడతావో ఏమైనావంట నీ ప్రయాసములన్నీ మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా. చూడండి, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. ఎవరంట? నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తల్ల వచ్చినట్టే మనం ప్రార్థించుకుందాం. తల్ల వచ్చినట్టే ప్రార్థించుకుందాం.